నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. అండ్ ఈ మధ్యలో అమ్మాయిని ఏమైనా మార్చారు అనుకోవచ్చా? అంటే మొత్తం కూడా ఇప్పుడు అఘోరికి యాంటీగా నువ్వు ఉండాలి అని కనిపిస్తుంది కదా అమ్మా సినారో తల్లి. అది అది అందరికి కనిపిస్తుంది కదా, ప్రజలకు కనిపిస్తుంది, మన మీడియా వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటిది అనేది. రైట్, ఏదున్నా సరే ఫర్దర్ గా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను. ఇలాంటి చూసుకుంటే నేను వెనక్కి అడిగి వేసినట్టు ఉంటది. కానీ అమ్మ, ఒకటి మీరు జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు దీని గురించి మీ గురువులు మీ వెంట నిలబడ్డం కానీ, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక సాధనలో ఉన్నానని చెప్తున్నారు, అలాగే ధర్మ పోరాటం వైపు ఉన్నానని చెప్తున్నారు, మరి మీరు ఇలా జైల్లో ఉండడం మీ గురువులు మీ తరపున ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ తరపున వచ్చి? అమ్మా నేను ఒకటే చెప్పినమ్మా నా గురువులకు, నేను చేసిన తప్పు తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా ఆమె వచ్చింది కాబట్టి నేను సాధనిస్తాను అన్నాను కాబట్టి అది నా మిస్టేకే, గురువులకు చెప్పలేదు కాబట్టి ఆ శిక్ష నేనే అనుభవించాలి, తప్పదు. అది కరాఖండిగా చెప్తున్నాయమ్మా. మరి ఈ రోజు మీరు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారా? ఎందుకు తీసుకెళ్లాను, ఎందుకు నాకు అసలు ఇవన్నీ, ఎందుకు ఇవాళ జైలు అంటున్నారు, అసలు నేను ఎందుకు ఇవాళ ఇలా తప్పుదోవ పట్టాల్సి వచ్చిందని చెప్పి మీరు ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? పశ్చాత్తాపం అని కాదు, నేనేమనుకున్నా అంటే ఎవరైనా సాధన నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది కదా అని నేను ఆలోచించా. బట్ ఇలాంటివి వెళ్తాయని తెలియదు కదమ్మా. బట్ దేనికైనా సిద్ధం తల్లి, ఓకేనా? దేనికైనా చట్టబద్ధంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా ఐఎమ్ రెడీ. అందులో ఎలాంటిది సందేశం లేదు. నేను గురువులకు చెప్పాను, నేను చేసిన మిస్టేక్ నేనే అనుభవిస్తాను అని చెప్పాను కూడా. మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా సరే మీ దగ్గరికి సాధన నేర్చుకోవడానికి వస్తాము అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే మీ సమాధానం ఏంటి? మీ తల్లిదండ్రులను ఒప్పించుకొని రావాలి. తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకోలేకపోతే మేమేమి చేయలేము, మా దగ్గరికి రావద్దు కూడా. యా, ఇది ఓపెన్ గా, ఇంకా ఇది కరాఖండిగా చెప్తున్నాను, తల్లిదండ్రులను ఒప్పించుకొనే రావాలి. యా, మళ్ళీ మీకు ఏమైనా ప్రజలు అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నా దగ్గర వర్షిని గురించి ఎవరు ఎత్తద్దు దయచేసి. నేను నా పోరాటంలో, నా పూజలలో, నేను నా దీక్షలో, నా సాధనలో నేనున్నాను. ఇది ఇక్కడికి ఎండ్ అయితే బాగుంటది అని అనుకుంటాను. త్వరలోనే పోలీస్ స్టేషన్ కి వస్తాను, అప్పుడు మీరు కూడా రావచ్చు తల్లి, మీరు కూడా వచ్చి అక్కడ ఏం జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకొకటి విష్ణు వల్ల ఆపద ఉందని చెప్పారు. రేపు పొద్దున అమ్మాయికి ఏదైనా ఇట్లా ఆపద కానీ వస్తున్నట్లు మీకు కానీ తెలిస్తే మీరు కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అప్పుడు కూడా నాకు వద్దులే అని చెప్పి వదిలేసే ప్రయత్నం చేస్తారా? అమ్మా అది వాళ్ళ వ్యక్తిగతం అమ్మా, ఓకేనా? నేను ఆడపిల్లల గురించి పోరాడుతున్నా కాబట్టి 100% ఏదన్నా చాలా పెద్ద ఇది జరిగితే ఆ అమ్మాయికి ఇంకా ఏదన్నా ఫర్దర్ గా ఆ అమ్మాయి ఇంకా లేదు నా జీవితం నాశనం అయిపోయింది అని కంపల్సరీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం అయితే నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా అని అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అప్పటిదాకా నేనేం రియాక్ట్ అవ్వనమ్మా. అది వాళ్ళు ఇచ్చి వాళ్ళకి తెలిసి వస్తుంది, త్వరలోనే కూడా తెలిసి వస్తుంది ఎవరు తప్పు ఏంటన్నది తెలుస్తుంది అంటారు. అయితే భగవంతుడు కంపల్సరీ చూపిస్తాడమ్మా. ఏదో మనకు ఆపర్చునిటీ వచ్చింది, ఎవరో ఆశ పెడుతున్నారు అనేది కాదు, ఆల్రెడీ తెలిసిపోతుంది అందరికి వాట్ ఈస్ ద వాట్ అనేది, ఎవరు ఆశ పెడుతున్నారు ఏంటిది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేయడానికి, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి చూసుకుంటారు, తప్పదు. కొందరు పడనోళ్ళు ఏం చేస్తారంటే నువ్వు రాశి కూడా ఇయ్యద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది కావచ్చు, చెప్పలేము. అది ఆమె వ్యక్తిగతం. ఆమె నిజంగా జెన్యున్ గా ఉంటే ఆమె ఏంటనే ఆమె
ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి నిన్న నిన్న మీరు అన్నారు వాళ్ళ తండ్రి ఏవైతే రుజువులు ఇప్పించాలి మంగళగిరి రావాలి అని చెప్పారు. మరి మీరు ఇప్పుడు మంగళగిరి రావడం అన్నది ఆపేస్తారా లేకపోతే ఏంటి, వస్తారా? మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే ఛాన్సెస్ అమ్మా నేను వెనక్కి అడిగేనమ్మా. ఇలాంటి చిన్నాటికి వెనక్కి అడిగేస్తే ఇంకెందుకమ్మా. ఇప్పుడు నేను ఎంత పెద్ద సాధకుడైనా, ఎంత పెద్ద అఘోరైనా, ఎంత పెద్ద నాగసాధు అయినా నేను ఒకటి చెప్తానమ్మా. అందరూ ఎలా భావిస్తారంటే 90 మంది నిన్ను మొక్కేటోళ్ళు, నిన్ను ప్రేమించేటోళ్ళు ఉంటే 10 మంది నిన్ను విమర్శించి తిట్టి కొట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా తట్టుకొని బయటికి వస్తున్నావు అంటే వాళ్ళని కూడా తట్టుకునే శక్తి ఉంటేనే బయటకు వచ్చి పోరాడాలి. లేదంటే హిమాలయస్ లో చెట్ల కింద పుట్ల కింద గుళ్ళల్లో ఉండాలి. ఇది ఏంటి 10 మందిని తట్టుకునే శక్తి ఉండాలి. 90 మంది నీ దగ్గరికి వస్తారు, ప్రేమతో మాట్లాడతారు, మొక్కుతారు, ఆశీర్వదిస్తారు, నీ దగ్గరికి వెళ్ళి పూజలు చేపించుకుంటారు. వీళ్ళు కాదు ముఖ్యం. ఆ 10 మంది రాళ్లతో కొడతారు, తిడతారు, నేను విమర్శిస్తాడు చూసినవా, వాళ్ళని తట్టుకున్నప్పుడే నువ్వు గెలుస్తావు. లేదంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. వాళ్ళని గెలుస్తాను నేను ఆ 10 మందిని గెలుస్తాను. విమర్శించే వాళ్ళని, తిట్టే వాళ్ళని, కొట్టే వాళ్ళని గెలుస్తాను. నా ఇంకా మీకు అర్థం కాలేదు అనుకుంటామ్మా. అర్థమైందో అర్థం కాలేదో, ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా ఎంత ఏమైనా సరే ఒక్క అడుగు కూడా వెనక్కేయలే. ఒక్క అడుగు కూడా ముంగడికి వెళ్తూనే ఉన్నాను. ఇప్పటి కూడా వెళ్తాను. నేను ఆ 10 మంది గురించి ఆలోచిస్తాను. ఎవరైతే 10% మంది ఏదైతే బ్యాడ్ గా ఆలోచించి బ్యాడ్ గా నెగిటివ్ గా చూస్తారో ఆ 10 మందిని ఎలా తట్టుకోవాలి అని ఆలోచిస్తాను తప్ప నాకే కాదు. ఎంత పెద్ద సాధకుడైనా, ఎంత పెద్ద గురువైనా తిట్టేటోళ్ళు ఉంటారు, విమర్శించేటోళ్ళు ఉంటారు. అది కామన్. దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. అప్పుడే నీ సాధన లక్ష్యం అనేది కనబడుతుంది. అండ్ ఇప్పటి వరకు సాధకుడి లక్ష్యం. అండ్ ఇప్పటి వరకు కూడా మీకు ఒక్కలైనా పాజిటివ్ గా ఉన్నారు అంటే వర్షిణి అని అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ కూడా ఈ విధంగా మాట్లాడేసరికి అంటే మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు, ఏంటి, ఏమైనా బాధపడుతున్నారా? అంటే మీ మాటల్లో అది తెలుస్తుంది. యా అమ్మా, ఫర్దర్ గా ఏంటి అనేది నేను పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత తెలుస్తుంది అమ్మా. అంటే ఆమె ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారో మిస్సింగ్ కేసు ఉన్నా కిడ్నాపింగ్ కేసు, ఆ మిస్సింగ్ కేసు, కిడ్నాపింగ్ కేసు భగవంతుని తెలుసు, ప్రజలందరూ చూశారు కూడా. అది వాళ్ళ డిసిజన్ మీద ఆధారపడి ఉంటదమ్మా. దేనికైనా ఐ హావ్ టు ఫేస్. నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను వెనక్కి అడిగి వేయలేను. అందుకే చెప్తున్నా కదమ్మా, 10 మంది చెడ్డ వాళ్ళని తట్టుకునే శక్తి ఎప్పుడైనా నెగ్గుతాడు. అది ఈ రోజు కాకపోయినా రేపైనా సాధకుడు నెగ్గాల్సిందే. సాధకుడి లక్షణమే అదే అమ్మా. మంచోళ్ళకి ఎప్పుడు దగ్గర తీయడం కాదు, చెడ్డోళ్ళని కూడా తట్టుకున్నప్పుడే సాధకుడు. ఇప్పుడు మీరు స్టేషన్ దగ్గరికి వస్తానంటున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ వర్షిని మిమ్మల్ని చూసి మనసు మార్చుకొని మళ్ళీ మీతోనే వచ్చేస్తానంటే తీసుకెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు పర్మిషన్ వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుంటే 100% అమ్మా. తల్లిదండ్రులు అమ్మా పర్లేదమ్మా తీసుకెళ్ళు, సాధనిప్పి వారానికి నెలకి 2 రోజులు రమ్మని అని అలా వాళ్ళు ఒప్పుకోవాలమ్మా. ఇప్పుడు ఆ పిల్ల డిసిజన్ ఏమీ లేదు, వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవాలి, అంతే. అదే ఎప్పుడు వస్తున్నారండి మీరు? యా అదే అమ్మా, ఇప్పుడైతే నేను ఢిల్లీకి దగ్గరలో ఉన్నాను. హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ లో దర్శనం ఉన్నది. ఆ దర్శనం చేసుకొని ఒక పూజ ఉన్నది. ఆ పూజ చేసుకొని నేను అప్పుడు ఇంకే జ్యోతిర్లింగం ఉన్నాయని అవి దర్శనం చేసుకొని మాక్సిమం ఒక 10 days పడుతుందమ్మా. ఓకే. అండ్ ఫైనల్ గా ఏం చెప్తారండి మొత్తం ఇదంతా కూడా? అదే అమ్మా, నేను ఏమంటున్నాను, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటిది అనేది దయచేసి నన్ను అడగద్దు. నేను దేశమంతా తిరుగుతూ ఉంటాను, ఒక చోట అని కాదు. ఒక చోట కూర్చోలేను, ఒక చోట ఉండలేను కూడా. త్వరలోనే కూర్చోబోతున్నా, అది వేరు. కానీ ఇప్పటిదాకా అయితే, ఈ సెకండ్ దాకా అయితే నేను ఎక్కడెక్కడ 3 రోజులు కాశీలో ఉన్నాను. ఇప్పుడు హరిద్వార్ లో 1 రోజు ఉంటాను. తర్వాత మళ్ళీ వేరే జ్యోతిర్లింగాలు దర్శనం ఉన్నాయి, ఇంకో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి దర్శనానికి వెళ్తున్నాను. నా ప్రయాణం నాకు సాగుతుంది, నా ధర్మ పోరాటం నాకు సాగుతుంది. నేను ఎలా ఏంటనేది అది జరుగుతూనే ఉన్నది. రెగ్యులర్ ఎలా ఉంటానో అలా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా వర్షిని గురించి నన్ను అడగద్దు. ఎందుకంటే క్షేమంగా వాళ్ళ అన్నయ్యల దగ్గర, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నది కాబట్టి మీరు ఏదన్నా అడగదలుచుకోవాలనుకుంటే వాళ్ళ అమ్మ నాన్న అడగండి. అది
రైట్. అయితే ప్రెసెంట్ అఘోరి మొత్తం కూడా డెసిషన్ తీసుకున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఏదైతే ఇటు వర్షిని పేరెంట్స్ కూడా అటు మిస్సింగ్ కేసు అలాగే కిడ్నాప్ కేసు అయితే ఏదైతే పెట్టడం జరిగిందో దానికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చుకోవడానికి తను మంగళగిరి అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తను వస్తానని కూడా చెప్తుంది. ప్రెసెంట్ ఢిల్లీకి దగ్గరలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షిని తనంత తాను ఇష్టపూర్వకంగా వెళ్ళానని ఒప్పుకుంటుందా, లేకపోతే బలవంతంగా అఘోరియే తీసుకువెళ్ళిందని చెప్తుందా అని దానిపైన కూడా ఇక్కడ ఒక వెయిట్ చూడాలన్నమాట. ఎందుకంటే తిను ఒకవేళ కనుక పేరెంట్స్ చెప్పినట్లు విన్నట్లయితే నిజంగా బలవంతంగా తీసుకెళ్లారు అంటే జైలు శిక్ష కనుక విధిస్తే డెఫినెట్గా జైల్లో ఉండడానికి కూడా నేను సిద్ధమే అని కూడా ఇక్కడ అఘోరి క్లియర్గా చెప్పడం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి చూడాలి అసలు ఎందుకు ఈ విధంగా అఘోరి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఎవరైనా తల్లిదండ్రులకి ఒప్పించుకొని సాధన నేర్చుకోవాలి, అలాగే నేను కూడా అఘోరి బాటలో నడవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని వస్తేనే నేను వాళ్ళకి సాధన ఇప్పిస్తాను. అండ్ ఈ వర్షిని యొక్క ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇది తనకు ఒక గుణపాఠం అని కూడా తనకి క్లియర్గా చెప్తూ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ని ఒప్పించకుండా వస్తే ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుందో నేను గత కొన్ని రోజులుగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇక నుంచి ఇలాంటి తప్పు జరగకుండా అటు అబ్బాయి కావచ్చు లేకపోతే అమ్మాయి కావచ్చు ఎవరు సాధన నేర్చుకోవడానికి రావాలనుకున్నా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకుంటే డెఫినెట్గా నాతో తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడు వర్షిని కూడా ఈవెన్ ఏదైతే పోలీస్ కంప్లైంట్ పెట్టారు అక్కడ విచారణకి రావాల్సిందిగా ఏదైతే చెప్పారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వర్షిని కనుక తన మనసు మార్చుకొని సాధన చేస్తాను అని కనుక వెళ్తే క్లియర్గా తీసుకెళ్తాను వర్షినిని అనేది ఇక్కడ మనకి అఘోరి